అంతకుముందు విగ్రహాలు తర్వాత మళ్ళీ హైడ్రాలు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ విగ్రహాలు స్టార్ట్ అయింది. మళ్ళీ విగ్రహాలు స్టార్ట్ అయింది. ఎందుకంటే 6 గ్యారెంటీలు వీకాలి. 6 గ్యారెంటీ పక్కకు పోవాలి. అంటే రెండు పార్టీలు కలిసి ఎట్లా డ్రామాలాడుతున్నాయంటే, ఏదంటే వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ కేసు వాళ్ళ చేతి ఉన్నది, ఓటు ఉన్న కేసు వీళ్ళ దగ్గర ఉన్నది. మనం ఒకటి మనం అనుకుంటే కలిసి ఉండాలి. ఈ 6 గ్యారెంటీ విషయాలు మన కొట్టాడుకోవాలి, ప్రజల దృష్టి మళ్లించాలి. అయితే 7 సెప్టెంబర్ వివాదాస్పదం చేయాలి, అయితే విగ్రహాలు ఒళ్ళు పెట్టాలి, అయితే హైడ్రాలు ఒళ్ళు పెట్టాలి. ఇదే పని వీళ్ళకు, ఈ రెండు పార్టీలకు. 6 గ్యారెంటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రకటించుకోవాలి, చూపెట్టాలి. శ్వేతపత్రం విడుదల చేయండి. రుణమాఫీ విషయంలో ఎక్కడికెళ్తారు చర్చ చెప్పండి. ఏ గ్రామానికి పోదామో రండి మాతోని. ఎంతవరకు రుణమాఫీ జరిగిందో చెప్తాం మనం. ఎంతమందికి 2,500 రూపాయలు ఇచ్చారు, ఎంతమంది రైతు భరోసా ఇచ్చారు, ఎంతమందికి 10,000 రూపాయలు రైతు కూలీలకు ఇచ్చారు, 1,200 రూపాయలు, ఎంతమంది బోనస్ ఇచ్చారు, 2,500 రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారు, గోల్డ్ ఎంతమందికి ఇచ్చారు, తులం గోల్డ్ ఎంతమందికి స్కూటీలు ఇచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమంది ఉద్యోగస్తులకు ఇలా 5 డిఏలు ఇచ్చారు, ప్రమోషన్లు ఇచ్చారు, 317 విషయంలో మీ ఆలోచన అయింది. అంటే చర్చ వీటిలో జరగాలి. ఈ పక్కదారి వడ్డించడానికి వల్ల ఇటువంటి చేయడం మంచి పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ 6 గ్యారెంటీ విషయంలో ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నది. పాలకులు ద్వంద్వ విధానాలు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవం చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సమైక్యత దినోత్సవం అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు విమోచన దినోత్సవం చెప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పరిపాలన దినోత్సవం చెప్పంటున్నారు. ద్వంద్వ విధానాలు. వీళ్ళిద్దరు కూడా ఎంఐఎం పార్టీకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఈ రెండు పార్టీలు చేస్తున్నాయి. ఆ పార్టీ అంటే వేసింది, ఈ పార్టీ అంటే వేసింది. ఎందుకు భయపడాలి? వాళ్ళ రజాకర్ల దళం పేరుతోని ఎంఐఎం పార్టీ ఉండేప్పుడు ఎంఐఎం పార్టీ ఫస్ట్ ఎంఐఎం పార్టీ కాదు, రజాకర్ల దళం వాళ్ళది. రజాకర్లకు అనుగుణంగా దళం ఏర్పాటు చేసిన వ్యక్తులు వాళ్ళు. దాని నుంచి బయటకు వచ్చిందే సృష్టింపబడ్డదే ఎంఐఎం పార్టీ. రజాకర్ల దళం నుంచి సృష్టించబడ్డ పార్టీ ఎంఐఎం పార్టీ. వాళ్ళు ఏ విధంగా ఇలా ఎంఐఎం పార్టీకి భయపడి అలా ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు 17 సెప్టెంబర్ ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించలేకపోతున్నారు. ఎన్ని రోజులు భయపడతారు మీ వాళ్ళు? ఒక వర్గం ఓట్ల కోసం ఎన్ని రోజులు తాపత్రయపడతారు మీరు ఇవాళ? అంటే ఆడపిల్లలను లంకంగా బతుకమ్మలు ఆడించింది మర్చిపోతారు, వీర బైరాన్పల్లిలో బలిదానాలు మర్చిపోతారు, గుండాపల్లిలో బలిదానం మర్చిపోతారు, పరకాలలో 1,500 మంది ఊటకొత్త వస్తే మర్చిపోతారు, 1000 ఊటల మంది మర్చిపోతారు, చాకలి అయినమ్మ త్యాగాన్ని మర్చిపోతారు, ఊరుకుల రామకృష్ణ త్యాగాన్ని మర్చిపోతారు, కొమరం భీం త్యాగాన్ని మర్చిపోతారు, రామ్జీ గోడ్ త్యాగాన్ని మర్చిపోతారు, కొండా లక్ష్మణ్ బాబూజీ త్యాగాన్ని మర్చిపోతారు. వీళ్ళు త్యాగాలు దేనికోసం చేశారు? ఆ రోజు రజాకారుల వ్యతిరేకంగా త్యాగం చేశారు. కానీ రజాకారుల పార్టీని సంకరేసుకొని తిరిగి వాళ్ళ భయపడి అలా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పేరుతో కన్ఫ్యూజ్ చేసి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ సంస్థానానికి విమోచన కల్పించింది, విముక్తి కల్పించింది వాళ్ళ సర్దార్ పటేల్. కాబట్టి వారి వల్లనే ఈరోజు 17 సెప్టెంబర్ మనం జరుపుకునే అవకాశం వచ్చింది. ఇవాళ మొదటిదానికేమో అంతకుముందు విగ్రహాలు తర్వాత మళ్ళీ హైడ్రాలు ఇప్పుడు మళ్ళీ విగ్రహాలు స్టార్ట్ అయింది. మళ్ళీ విగ్రహాలు స్టార్ట్ అయింది. ఎందుకంటే 6 గ్యారెంటీలు వీకాలి. 6 గ్యారెంటీ పక్కకు పోవాలి. అంటే రెండు పార్టీలు కలిసి ఎట్లా డ్రామాలాడుతున్నాయంటే, ఏదంటే వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ కేసు వాళ్ళ చేతి ఉన్నది, ఓటు ఉన్న కేసు వీళ్ళ దగ్గర ఉన్నది. మనం ఒకటి మనం అనుకుంటే కలిసి ఉండాలి. ఈ 6 గ్యారెంటీ విషయాలు మన కొట్టాడుకోవాలి, ప్రజల దృష్టి మళ్లించాలి.